ముందుగా అందరికీ నమస్కారం. మనకు తెలిసిందే సీతారామం అనే ఛానల్లో భార్యాభర్తలు, పెళ్ళి ఇలాంటి టాపిక్సే నడుస్తూ ఉంటాయని. ఈరోజు మనం చూడబోతున్న వీడియోలో కూడా ఆడవాళ్ళకి, ముఖ్యంగా భర్తలు వదిలేసిన భార్యలకి లేదా భర్తని వదిలేసే భార్యలకి ఒక చిన్న ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భర్త సరిగా లేడని పిల్లల్ని చంపి తాను చనిపోవడం, లేదంటే భర్త వదిలేశాడని ఆమె ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని అనాథలని చేయడం, ఇలా కాకుండా ఈ తల్లి కష్టపడి తన పిల్లని 20 ఏళ్ల పాపని చేసుకుంది. తన కష్టం తాను పడుతూ తన బిడ్డని చక్కగా చదివించుకుంటూ హాయిగా ఉన్న ఈ అమ్మ కథని మనం ఈరోజు విందామా? పెళ్ళయ్యాక నుంచి ఇక్కడనే ఉన్నా. అంటే మా ఇలా ఉన్నాను. మా హస్బెండ్ టెంకాయలు వేసినట్టు అప్పుడు అయితే టెంకాయలు వేసే వాడకంలో మేము తెలియక అట్లా వేసినాను. నాకు పట్టినాక పాప నుంచి అట్లే తీసుకెళ్ళి ఏంటండి అట్లే ఒక దిక్కు తీసుకెళ్ళండి గుడికి. తీసుకెళ్ళి అక్కడనే పెళ్లి చేసుకొని పాప కడుపుతో పెట్టింది. అట్నే ఉన్నాం. అట్నే ఉండి నన్ను పట్టణంలో వదిలేసేసి 9 నెలలు కానీ టైంలో వచ్చినాక ఈ ఊర్లోకి వచ్చినాక మంచిగా ప్రేమించి అది చేసి అన్నీ నటించి నన్ను ఈ మధ్యలో వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఏం చెప్పారు మార్చేసి కలిగా నేను ఊరికి వచ్చిన భూమి ఉంది అని నేను రాపించుకున్నా ఒప్పుని నా కష్టం ఏందో నేను చేసుకున్నా. పాప అది నర్సు ట్రైనింగ్ వేసి నర్సింగ్ చదివిపిస్తుంది ఇప్పుడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినా మీ భర్త నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వదిలేశారు. ఇప్పుడు పాప 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఒక నెల అయితే పుట్టినరోజు అయితే 20 ఇట్లా పడుతుంది ఇప్పుడు. మరి మీకు అలా వదిలేశారని బాధగా అనిపించడం, కోర్టులు కేసులు అలా అన్నీ ఏం పెట్టలేదు నాన్న. ఇక పెద్ద మనుషుల మీద ముచ్చట పెట్టినప్పుడు ఇక కాదని పోతే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే అడుక్కోండారు తల్లి. అట్లా పాపని చేసి అడుక్కుందాము. ఆస్తి పంచారు, మీకు ఇచ్చారు, ఇంకా మంచిగా కాగితాల మీద రాసిండు. అట్లా ఇప్పుడు అమ్మలేరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పటికున్నది అప్పది అన్న కాడికి ఉంది. అట్లా ఎలా వదిలేసినా మీరు వదలకుండా మీ పాపని పెంచుకున్నారు. నేను పెంచిన అదే ఈమె ఒక్కరే కాదండి, ఇలా చాలామంది అమ్మలు తమ కోసం కాకుండా తమ బిడ్డల కోసమే కష్టపడి వాళ్ళని ఒక స్థితిలో ఉంచిన అమ్మలు చాలామంది ఉన్నారు. అలాంటి గుణాన్ని, అలాంటి శక్తిని ప్రకృతి ఆడవాళ్ళకి ఇచ్చింది కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా మీ బిడ్డలని హాయిగా చక్కగా పెంచవచ్చు. కాబట్టి మొగుడు వదిలేశాడని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, దిగులు పడిపోవడం, పిల్లల్ని బాధ పెట్టడం ఇవన్నీ కాకుండా మీరు హాయిగా చక్కగా ఆలోచించండి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీ బిడ్డల్ని మాత్రం మీరు వదలకుండా రక్షించుకోండి.